తెలంగాణ శాఖంలో ఇవాళ స్పెషల్ బెల్లపావ అటుకులు. ఫస్ట్ మంచిగా అటుకులు తీసుకొని కొద్దిగా వేయించి పక్కకు పెట్టుకోవాలి. బెల్లపావ తొక్కు తీయాలి. బెల్లపావ తొక్కు అందరూ తెలిసే కాబట్టి దాన్ని మంచిగా అటుకులకు సరిపడా కొద్దిగా బెల్లపావ తొక్కు వేసి మెయిన్గా రసం వేయాలన్నట్టు. రసం వేసి దాన్ని కలుపుకుంటూ ఉండాలి. ఒక 2 మామిడి ముక్కలు వేసిన నేను, మీకు కూడా సరిపడ్డన్ని మీరు వేసుకోండి. ఇది కలిసేటందుకు ఒక్క బొట్టు నూనె వేయాలి. మేము ఇంట్లో పల్లి నూనె వాడతాం, పల్లి నూనె వేసినాము. ఒకటే బొట్టు, ఎక్కువ అవసరం లేదు. ఫస్ట్ దీన్ని అటుకులకు పట్టేటట్టు కలిపే ముందు మంచిగా కొన్ని పల్లిగింజలు వేసుకోవాలి. పల్లిగింజలు కూడా ఒకసారి రోస్ట్ చేసిన పల్లిగింజలు వేసి అటుకులను కలపాలి. అవి గోలిచ్చిన అటుకులు కాబట్టి బాగా గట్టి కలిపితే దుల్లుదుల్లు అవుతాయి. అందుకని మెల్లగా చేయబెట్టి మీరు సుకుమారంగా కలుపుతుండాలి. బెల్లపావ కలిపినప్పుడు ఆ ముక్కలకున్న గట్టి పొరను తీసేయాలి. అది తినంగా తట్టుకుంటుంది. తీసేస్తే తినేటప్పుడు హాయిగా తినచ్చు. ఇప్పుడు మంచిగా తొక్కుతో కలిపిన అటుకులు తయారైనాయి. ఇప్పుడు దీనికి అడిషనల్ ట్విస్ట్ కోసం ఉల్లిగడ్డలతో పాటుగా కొద్దిగా సన్నం కారపూస, సేవ్ అంటారు దాన్ని. సన్నం సేవ్ ఉంటే కలుపుకుంటే కొంచెం క్రంచ్ యాడ్ అవుతుంది. ఈ క్రంచ్ యాడ్ అయిన తర్వాత ఇప్పుడు ఇవి తినేటందుకు రెడీ అయినాయి. చెప్పేటోళ్ళకి నోరు ఉడతాయి, చూసేటోళ్ళకి ఇంకెక్కువ ఉడతాయి. ఇట్లా మంచిగా పట్టుకొని చేతితోటి హాయిగా వేసుకొని స్వర్గం. చెన్నూరు పగలు, ఎండాకాలం, ఆదివారం మధ్యాహ్నం 3:30 నిద్రపోయి లేచిన తర్వాత టైం యాదికి వచ్చింది. ఇట్లా పులుసు కడుతుంటే, అటుకులు కడుతుంటే బెల్లపాతులు సూపర్ సూపర్. ఇప్పుడు కూడా 3:30 అవుతుంది.